భారత్ అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చల్లో ఓ కీలక మలుపు చోటు చేసుకుంది. పాడి పరిశ్రమను రక్షించే ప్రయత్నమా లేక జిఎం ఉత్పత్తులకు మార్గం వేసే వ్యూహమా? వాస్తవం ఏంటో ఈ కథలో తెలుసుకుందాం. భారత్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం బిలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కీలక దశలో ప్రవేశించింది. ఇందులో పాడి ఉత్పత్తులు, జిఎం పంటలపై నియంత్రణలు కీలక అంశాలుగా మారాయి. డైరీ పరిశ్రమ అంటే దేశంలోని లక్షలాది గ్రామీణ కుటుంబాల జీవనాధారం. ముఖ్యంగా చిన్న రైతులు, మహిళా గృహోపయోగ కౌలు రైతులు దీనిపై ఆధారపడి ఉన్నారు. అందుకే భారత్ పీటీఏ చర్చల్లో పాడి రంగాన్ని మినహాయించాలని స్పష్టంగా కోరుతోంది. అమెరికా నుంచి పాలు, చీజ్, వెన్న దిగుమతులు వస్తే దేశీయ పాడి రంగం కుదేలవుతుంది. లక్షలాది కుటుంబాలపై ఆ ప్రభావం పడుతుంది. అయితే జన్యుపరంగా మార్పు చేసిన ఉత్పత్తులు, ముఖ్యంగా సోయాబీన్, మొక్కజొన్న విషయంలో మాత్రం అమెరికా గట్టిగా ఒత్తిడి తెస్తోంది. అమెరికా ఎగుమతులు జిఎం సోయాబీన్లో 94% భాగమైతే జిఎం మొక్కజొన్నలో 92% భాగం ఉన్నాయి. వీటి ఎగుమతులకు భారత్ ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదు. కానీ బీటీఏ చర్చల్లో ఈ అంశాన్ని చొప్పించేందుకు యుఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారత రైతులు, వ్యాపార సంస్థలు, ఆరోగ్య నిపుణులు అందరూ దీని మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యవసాయ ఉత్పత్తుల యుఎస్ ఎగుమతులు $6.25 బిలియన్. అమెరికా వ్యవసాయ దిగుమతులు భారత్కు $373 మిలియన్. రెండింటి మధ్య వ్యత్యాసం గమనించండి. వాణిజ్యం పేరుతో రైతుల భవిష్యత్తును ఒప్పందాల ఊబిలో దించే పరిస్థితి ఏర్పడుతోందా అన్నదే ప్రశ్నార్థకం. ప్రస్తుతం భారతీయ చట్టాల ప్రకారం జిఎం ఆహార పంటల దిగుమతులకు స్పష్టమైనటువంటి అనుమతులు లేవు. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనుమతి అవసరం. కానీ ఇది కూడా ఆరోగ్య పర్యావరణ అంచనాల ఆధారంగానే ఇస్తారు. జిఎం ఉత్పత్తులపై భారత వ్యవసాయ రంగంలో విస్తృత వ్యతిరేకత ఉంది. పలు రైతు సంఘాలు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. ఒప్పందాలు మేల్కొల్పే విధంగా ఉండాలి, మింగుడు పడని విధంగా కాదు. రైతుల భద్రత, ఆహార నిబంధనలు గౌరవించిన డీల్తో ముందుకు వెళ్లాలంటే దాని మూల్యం పెద్దదే అవుతుంది. పాడి పరిశ్రమకు తాత్కాలిక ఉపశమనం లభించినా జిఎం పంటల చర్చ అతిపెద్ద ముప్పుగా తయారవుతోంది. దేశ భద్రత, ఆరోగ్య భద్రతల నేపథ్యంలో ఇది కేవలం ట్రేడ్ డీల్ మాత్రమే కాకుండా భవిష్యత్ భారత ఆహార విధానానికి దారి చూపే మార్గమవుతోంది.